డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. రీసెంట్గా ఏం వింటున్నామంటే, నార్మల్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కడతాం కదా. అవును. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకవేళ మనం యూజ్ చేయకపోతే ఆ ప్రీమియం కూడా వెనక్కి ఇస్తున్నారు అని అంటున్నారు. అది నిజమేనా అండి? మేము కూడా వింటున్నామండి. రీసెంట్గా కొన్ని ప్లాన్స్లో ఎట్లా ఉంది అంటే సొసైటీలో అంటే ఎందుకు ఈ ఆప్షన్స్ తీసుకురావాల్సి వస్తుంది కంపెనీస్ అంటే, చాలామంది ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ పే చేస్తారు. ఈ 5 ఇయర్స్లో వాళ్ళకి హెల్త్ ఛాలెంజెస్ ఏమి రావు. రానిప్పుడు వీళ్ళు ఏమవుతున్నారంటే కొంచెం అరే మనం అనవసరంగా ఈ అమౌంట్ పే చేస్తాం, వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే కొంత రిటర్న్స్ వచ్చాయి, మన ఏదైనా అవసరాలకు ఉపయోగపడాయి, కానీ కొంత మార్కెట్లో అయితే అది అవగాహన ఉంది. అట్లా అవగాహన అనకూడదు, అపోహ ఉంది. అండ్ మధ్య మధ్యలో కూడా 1 ఇయర్కి అలా హెల్త్ ఇష్యూస్ రాకపోయినా కానీ మీకు తక్కువ ప్రీమియం కట్టడం ఏదో ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. ఇష్యూస్ రాకపోతే అవును, ఇది హెల్త్ ఇష్యూస్ ఇవాళ మార్కెట్ అలా లేదు. ప్రీమియమ్స్ ప్రతి సంవత్సరం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు తక్కువ ఏజ్లో తీసుకున్నా, 50స్లో తీసుకున్నా, 30 నుంచి స్టార్ట్ అయినా ఏ పరిస్థితుల్లో అయినా కానీ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఇన్ఫ్లేషన్ అండి. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏదైనా ప్రాసెస్ హాస్పిటల్లో చేస్తే ₹1,00,000 అయిపోయే ప్రాసెస్ ఈరోజు 5 లక్షలు అయింది. కరెక్ట్. దాన్ని ఆ ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల ప్రీమియమ్స్ అన్ని పెరుగుతున్నాయి. కానీ ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని సస్టైన్ చేసుకుంటాం కోసం, అంటే మేము చూసేది ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఒక 3-4 ఇయర్స్ వీళ్ళకి ఏది అవసరం రాదు. అవసరం రాకపోతే 4 ఇయర్స్ పే చేసాము, అన్వాంటెడ్గా మనీ వెళ్ళిపోయింది, నేనేమో యూజ్ చేయలేదు అని అంటే ఒక రకంగా అంటే అట్లా అనుకోరు. కానీ అరే నాకు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి యూజ్ చేసుకున్నట్టయితే బాగుండేది అన్న మైండ్ సెట్తో ఉన్నారు. వాళ్ళని రిటైన్ చేసుకోవాలని ఇన్సూరెన్స్ కంపెనీస్ రీసెంట్గా ఒక పాలసీని తీసుకొస్తున్నాయి. దాంట్లో ఏంటంటే ఒక 5 ఇయర్స్ కనుక మీరు 5 ఇయర్స్ పైన కనుక మీరు ఏమి యూటిలైజ్ చేసుకోకపోతే 6th ఇయర్లో మీరు కట్టిన ఫస్ట్ ఇయర్ ఏదైతే ప్రీమియమ్స్ పే చేస్తున్నారో ఆ ప్రీమియమ్స్లో ఒక 70%, 80% అంటే జిఎస్టీ ఉంటుంది కదా, ఈ జిఎస్టీ తీసేసి మిగతా అమౌంట్ని రీపే చేయడానికి కొన్ని కంపెనీస్ పాలసీస్ని తీసుకొచ్చినాయి. అట్లాగే కొన్ని అపోహ ఏముంది అంటే, కొంతమందికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు సెకండ్ ఇయర్ ప్రీమియంలో 30% డిస్కౌంట్ వచ్చింది, 40% డిస్కౌంట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఎందుకు డిస్కౌంట్ వచ్చింది? దాంట్లో వెల్నెస్ బెనిఫిట్ అని ప్రతి కంపెనీ కూడా, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఒక ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేసినాయి. ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ఒక 270 డేస్ అవుట్ ఆఫ్ 365 270 డేస్ డైలీ 10,000 స్టెప్స్ వేయగలిగితే, వాళ్ళు ఏదైనా యాప్ రిజిస్టర్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ చేసుకుని కనుక వాళ్ళు డైలీ ఒక 10,000 స్టెప్స్ కనుక రికార్డ్ చేయగలిగితే విత్ మినిమం స్పీడ్, ఏదో ఇంట్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరిగాను అంటే కాదు, లిమిటెడ్ టైంలో మినిమం స్పీడ్తో కనుక చేయగలిగితే ఒక 30% ప్రీమియం డిస్కౌంట్ వచ్చింది. మాకు తెలుసా ఇండస్ట్రీలో ఈ ఆప్షన్ ఎవరన్నా చెప్పి సెల్ చేస్తున్నారు అనుకుంటా చాలామంది, 1% కూడా వర్కౌట్ కాదు. 100 పీపుల్ కనుక ఇలాంటి పాలసీ ఆప్షన్ ఉందని పాలసీ తీసుకుంటే కూడా 1% ఆప్షన్ యూటిలైజ్ చేసుకోగలుగుతారు, కానీ మిగతా 99% యూటిలైజ్ చేసుకోలేరు. అలాంటి ఆప్షన్స్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏదో విధంగా సెల్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఉన్న కాడ టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసే దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బేసిక్గా దీంతోపాటు రీస్టోరేషన్, ఇన్ఫినిటీ బోనస్ అనే కొన్ని ఆప్షన్స్ కూడా కంపెనీస్ తీసుకొస్తున్నాయి. మీ పాలసీలు తీసుకునేటప్పుడు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే ఆటోమేటిక్ రీఛార్జ్ అనే ఒక అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అనే ఒక ఆప్షన్తో పాలసీలు వస్తున్నాయి వాళ్ళ మార్కెట్లో అన్నీ కూడా. అంటే ఒక బేసిక్ సమ్ ఇష్యూడ్ కనుక నువ్వు ఒక్కసారి క్లెయిమ్ చేసుకోగలిగితే సెకండ్ క్లెయిమ్ నుంచి కూడా మీ బేస్ సమ్ ఇష్యూడ్ ఎన్ని సార్లు అయినా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది కంపెనీస్లో. సపోజ్ ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు, అన్ఫార్చునేట్లీ ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకు ఇద్దరు 10 లక్షలు పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది. అదే ఇయర్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక వాళ్ళు అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చినా, ఎన్నిసార్లు అడ్మిట్ అయినా బేస్ సమ్మిషన్ అంటే 10 లక్షల రూపాయల పాలసీ ఉంటే 10 లక్షలు ఎన్నిసార్లు అయినా ఇస్తామనే ఆప్షన్తో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అలాంటి పాలసీలు చూస్ చేసుకోవాలి. దాంతోపాటు ఇన్ఫినిటీ బోనస్ అనే ఒక ఆప్షన్ ఉంది చాలా కంపెనీస్లో. అంటే సపోజ్ ఏమవుతుందంటే ఈరోజు మీరు ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు,
నెక్స్ట్ ఇయర్ 20 లక్షలు అవుతుంది, తర్వాత 30, 40, 50, 60, 70 అట్లా అన్లిమిటెడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అవును. అది ఎందుకు ఉపయోగపడుతుంది మీకు? సరే ఎవరు 10 లక్షలు పాలసీ తీసుకున్నాం సఫిషియెంట్, హాస్పిటల్కి వెళ్తే ఎక్కడైనా 2 లక్షల 3 లక్షల బిల్లు, నాకు 10 లక్షలు 50 లక్షలు 60 లక్షల కోటి రూపాయలు ఎందుకు అనే ఆలోచన మనకి ఇమీడియట్గా వస్తుంది. అవును. అవును. అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ రోజు హెల్తీగా ఉన్నారు, 30స్లోనో 40స్లో ఉన్నాడు, ఇంకా 20 ఇయర్స్ తర్వాత ఈ 10 లక్షలు సరిపోతుందా? ఏదైనా హెల్త్ ఇష్యూ కనుక వస్తే కరెక్ట్. హెల్తీగా ఉన్నంతసేపు 60లో 70స్లో ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి పాలసీ ఇవ్వడానికి. లేదా 30స్లో ఉన్నా కానీ ఏదన్నా చిన్న హెల్త్ ఇష్యూ, మేజర్ ఆర్గాన్స్లో క్రిటికల్ ఇల్నెస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వీళ్ళకి లైఫ్ టైంలో పాలసీ ఇవ్వడానికి ముందు రావట్లేదు. ఓకే. సపోజ్ ఒక 5 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాం, ఓవర్ ద బేట్ ఒక 3-4 సంవత్సరాలతో ఏదో స్టంట్ వేశారు, లేదా చిన్న క్యాన్సర్ ఐడెంటిఫై అయింది, తగ్గిపోయింది, తర్వాత ఎవరు ఇంక్రీజ్ చేయరు. ఇలాంటి పాలసీలు తీసుకుంటే కనుక పాలసీ తీసుకున్న తర్వాత ఏమున్నా ఏ లైబిలిటీ ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాల్సిందే. ఓవర్ ద బేట్ ఇవాళ ఏదైనా ట్రీట్మెంట్, హార్ట్ ట్రీట్మెంట్ ఉంటే ఒక 5 లక్షలు బిల్ అవుతుంది, కానీ నెక్స్ట్ 5-10 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? ఇన్ఫ్లేషన్ ఏదైతే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉందో ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి అవకాశం ఉన్న పాలసీలు కూడా మార్కెట్లో వచ్చినాయి. అట్లాంటివి తీసుకుంటే యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఈయనేంది ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుతున్నారు అని చాలామంది అనుకోవచ్చు. ఎందుకు ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుతున్నాం అంటే మీ లైఫ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మేజర్ పార్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఎస్ఐపి చేస్తున్నాను, నేను 10,000 రూపాయలు ఎస్ఐపి ఒక 30,000 40,000 శాలరీ డ్రా చేసే ఎంప్లాయీ కూడా నేను 10,000 ఎస్ఐపి చేస్తున్నా కదా అనుకున్నా వర్త్లెస్. ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఒక 10,000 ఎస్ఐపి చేస్తున్నాడంటే ఒక 5 ఇయర్స్ తర్వాత అతను ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటాడంటే ఒక 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటాడు. అతను 12%లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 7.5-8 lakhs అవుతుంది. ఏదైనా అన్వాంటెడ్గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఈ 8 లక్షలు 9 లక్షలు అక్కడ బిల్లు పే చేయాల్సి వస్తే మళ్ళీ ఇతను జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఆ 10,000 రూపాయల నుంచి 10,000 కాకుండా 8,000 ఇన్వెస్ట్ చేసుకో, ఒక 2,000 అవతల నీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇన్వెస్ట్ చేయి, నీ 8,000 సేఫ్ ఉంటాయి. నీ ఏ అవసరం కోసం, పిల్లల ఎడ్యుకేషన్ అనుకుంటున్నావా, లేదా హౌస్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీ రిటైర్మెంట్ అనుకుంటున్నావా, ఏ అవసరం ఏ పర్పస్ కోసం అయితే ఆ మనీని నువ్వు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసావు అది 100% అవుతుంది అప్పుడు. అట్లా కాకుండా నాకేమవుతుందిలే, ఇవాళ చాలామందికి ఏమన్నా ఒక అపోహ ఉందంటే నాకేమవుతుంది, నేనంతా ఫిట్గా ఉన్నా, పెద్ద అయినాక 60స్లోనో 70స్లోనో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, కానీ 30స్లో ఉన్నప్పుడు అవసరం లేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇండియాలో ఉన్న హాస్పిటల్ క్యాలిక్యులేషన్ తీస్తే కనుక 40% కేసెస్ అన్నీ కూడా బిలో 35 to 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళే 40% కేసెస్ ఉన్నాయి హాస్పిటల్లో. ఇది పెద్ద అయినాక ఏమో ప్రాబ్లమ్స్ కాదు, చిన్నప్పటి నుంచి వస్తున్నాయి. ఆ టైంలో కనుక మనం వెల్ ఆఫ్ లేకపోతే కనుక ఫ్యూచర్లో వచ్చి మనం ఏవైతే ప్లాన్ చేసుకున్నామో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం ఇలాంటి అవకాశాన్ని మాత్రం 100% చేసుకోవాల్సిందే. నేను ఎస్ఐపి చేశాను, ఎస్ఐపి ఉంది అంటే మ్యూచువల్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ప్రొటెక్షన్ లేకుండా ఎస్ఐపి చేయడం దండగా. ఎస్ఐపి అనే కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చాలా అంటే 30స్లోనో 25స్లోనో 30స్లోనో వాళ్ళకి హార్డ్లీ ఒక 1,000-1,200 పర్ మంత్ కూడా పడదు. అట్లాంటి ఆ చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా నేను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసా, 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను కానీ పెద్దగా ఉపయోగం ఉండదని నా ఒపీనియన్. కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ.